మంగళగిరిలో పలుచోట్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ యొక్క మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో మహిళలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్లో వచ్చేసరికల్లా మనము వార్డులో ప్రజల్ని అవేర్నెస్ కల్పించడం కోసం 50 వార్డులకి 50 మంది స్వచ్ఛ అంబాసిడర్లుగా మహిళల్ని ఎస్ఎస్జి మహిళల్ని తీసుకోవడం జరిగింది. వీరందరూ కూడా వార్డుల్లో ఈ యొక్క సెగ్రిగేషన్లో పార్టిసిపేట్ చేసి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం చాలా సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మహిళా కార్మికులకి మనం ప్రత్యేక హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ని కూడా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని ప్రోత్సహించడంలో అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఈ సంవత్సరం పొడుగుతా కూడా ఎంఎస్ఎంఈ ట్రైనింగ్లు ఇప్పించడం, ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళతోటి కొత్త ఆవిష్కరణల మీద ట్రైనింగ్లు ఇప్పించటము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అందరూ మహిళలు కూడా ఆర్థికంగా సామాజికంగా బలోపేతం కావాలని చెప్పేసి కోరుకుంటూ మరోమారు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంగళగిరి విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా అడిషనల్ కమిషనర్ శకుంతల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మనందరము ఒకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అప్రిషియేట్ ముఖ్యంగా మరి మహిళలు ముందుకు రావడం కోసం అనేక రకాలుగా ఈరోజు అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలందరినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మనందరము ఈ గత సంవత్సరం పొడుగుతా మనము అనేక రకాల కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీకు ఎంఎస్ఎంఈ మీద 4 వరుసగా మీకు దాదాపు ఒక 10 ప్రోగ్రాంలు ఈ యొక్క ఎంఎస్ఎంఈ మీదనే పెట్టాం. అందరికీ తెలుసు. అంటే మిమ్మల్ని ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్గా అవుటమెట్లా, వాళ్ళు రిజిస్టర్ చేయటమెట్లా, ఇలాంటి ట్రైనింగ్తో పాటు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళతో పెట్టించేసేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవటము, దాంట్లో ఉన్న అవకాశాలు అంటూ వారితో మీకు ట్రైనింగ్ ఇప్పించాము. అలానే ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేశాము. మంగళగిరి ఐద్వా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్ అరుణ, కుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నేను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటా ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం 1975లో ఐక్యరాజ్య సమితి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవటానికి మనకు అవకాశం ఇచ్చింది. అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ ఉంటా ఉంది. ఈ సంవత్సరం థీమ్ గివ్ టు గెయిన్, అంటే మహిళల్ని వాళ్ళకి ఉత్పత్తిలో భాగస్వాములు, వాళ్ళకి అనేక రకాలుగా చేయందించాలి, వనరులు ఇవన్నీ కల్పించాలి, పరిశ్రమల్లో పెట్టుబడులు ఇలాంటివి వస్తువులు కల్పిస్తే తప్ప మహిళలు అభివృద్ధి కారు అని చెప్పేసి ఈ థీమ్ ఇవ్వటం జరిగింది. అయితే ఈరోజు మహిళలకు మరి అన్ని రంగాల్లో మహిళలు ముందున్నప్పటికీ మహిళల్ని వెనక్కలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలకు లింగ సమానత్వం అని చర్చలు జరుపుతూ ఉంది, కానీ వాటిని సఫలీకృతం ఈ ప్రభుత్వాలు చేయటం లేదు. అదేవిధంగా మహిళలకు మరి పూర్తిగా హక్కుల్ని సద్వినియోగం చేసుకొనివ్వటం లేదు. మహిళలకి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు గురవుతూ ఉన్నారు. వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. ఈరోజు మహిళలకు పని లేదు,
చాలామంది ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇది ఒక వేడుకలాగా జరుపుకుంటా ఉన్నారు. అది కాదు, ఇది కార్మిక ఉద్యమంలో నుంచి పుట్టినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీన్ని అదే విధంగా జరుపుకోవాలి. ఇవాళ మహిళలకు భద్రత కల్పించాలి, మహిళల హక్కులను కాపాడాలి. ఇవాళ పని గంటల గురించి మాట్లాడట్లేదు. పని గంటలు 8 గంటల పనిదినం కోసం పోరాడినటువంటి రోజుని ఈరోజు ప్రభుత్వాలు 12 గంటలు పనిచేయండి అని చెప్తా ఉన్నారు. మహిళల్ని రాత్రిపూట పనిచేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇలాంటివన్నిటినీ మేము మహిళా సంఘంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి జిల్లా వ్యాప్తంగా మరి అనేక చోట్ల ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం విశిష్టతను, దీనికి సంబంధించిన విషయాలు చెప్తా ఉన్నాం. రేపు గుంటూరు నగరంలో లాడ్జ్ సెంటర్ నుంచి యూటీఎఫ్ ఆఫీస్ వరకు ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శనలో మహిళలు 300 మంది ఎర్రచీరలతో ప్రదర్శన జరుగుతూ ఉంది. అనంతరం సదస్సు కూడా జరుగుతూ ఉంది. ఈ సదస్సులో 50 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా కమిటీ నుంచి పిలిపిస్తా ఉన్నాం.